ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. డబ్బంతా ఏమైంది? నేను 1,00,000 మాత్రమే తీసుకున్నాను డాడ్. మిగిలిన డబ్బులు అందులోనే ఉన్నాయి. ఉంటే ఎక్కడికి పోయాయి? రెక్కలో చెగిరిపోయాయా? ఇందాక నువ్వే కదా బ్రీఫ్ కేస్ తీసుకెళ్ళింది నేనే అని ఒప్పుకుని కేవలం 1,00,000 మాత్రమే తీసుకున్నానని చెప్పావు. ఇప్పుడు బ్రీఫ్ కేస్ ఖాళీ అయ్యింది, నాకేం తెలీదు అని మళ్ళీ కొత్త డ్రామా ప్లే చేస్తున్నావేంటి? ఇన్స్పెక్టర్ గారు, డబ్బేమైందో మీరే చెప్పించాలి. సార్, నేను ఈ దొంగతనం చేయలేదు సార్. ఇందులో ఏదో కుట్ర ఉంది. తను నన్ను ఇరికించాలని ఇదంతా చేస్తుంది. కళ్ల ముందు సాక్ష్యం క్లియర్గా కనపడుతుంటే ఇంకా వేరే వాళ్ళ మీదకు నేరం నెట్టాలని చూస్తావేంటి? నా మాట నమ్మండి ఇన్స్పెక్టర్ గారు. మిగిలిన డబ్బు ఏమైందో ప్రామిస్గా నాకు తెలీదు. ఛీ, సొంత ఇంట్లోనే దొంగతనాలు చేసేంతలా దిగజారావు కదరా. అన్నయ్య, నేను చేయలేదంటుంటే కొడతావేంటి? నోర్మై, సిగ్గులేదారా? నీ ఇష్టానికి తీసుకెళ్ళడానికి అది నీ పర్సనల్ డబ్బు కాదు, కంపెనీ కోసం తెచ్చిన డబ్బు. నువ్వు ఇంటి పరువు తీయడానికే పుట్టావు, ఇడియట్. ఇప్పుడు మీరే చెప్పండి మావయ్య, ఇంటి దొంగని పట్టించాలా, ఇంటి వాడే అని వదిలేయాలా? శ్రీ, నువ్వాగు. వీణా, ఇది రిషి చేయలేదు. అనవసరంగా ఇంటి పరువుని పోలీస్ స్టేషన్ మెట్లెక్కేలా చేయకు. తప్పు చేసింది మన వాళ్ళైనా సరే శిక్ష పడాల్సిందే వేదా. అది భర్త అయినా సరే, ఐ డోంట్ కేర్. నా మీద రివెంజ్ తీర్చుకోవడానికి పక్కా ప్లాన్ చేసి నువ్వు ఇదంతా చేసావు. నిన్ను వదిలిపెట్టను. పర్సనల్ మ్యాటర్స్కి లింక్ చేసి టాపిక్ డైవర్ట్ చేయాలని చూడొద్దు రిషి. ఇన్స్పెక్టర్ గారు, యాక్షన్ తీసుకుంటారా లేదా? సార్, ఆగండి సార్. అమ్మా, నేను నిజం చెప్తున్నానమ్మా. ఎవరూ నమ్మట్లేదు. నువ్వైనా నీ మేనకోడలికి నచ్చ చెప్పమ్మా. వీణా, రిషి, స్టేషన్కి పదా. ఎస్ఐ గారు, ఒక నిమిషం ఆగండి. నువ్వు ఆ బ్రీఫ్ కేస్ తీయడమే నువ్వు చేసిన తప్పు. ఆ తర్వాత నువ్వు 1,00,000 తీసినా 50 లక్షలు తీసినా అది దొంగతనమే అవుతుంది. నాన్న, నాకు డబ్బు అవసరం ఉందని అడుగుంటే ఇంత రచ్చుండేది కాదు కదా. అయినా నీకేం తక్కువ చేశాను రా, ఇలా తలదించుకునే పని చేశావు. నాన్న, అది షట్ అప్ ఇడియట్. సారీ ఇన్స్పెక్టర్ గారు, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇదంతా జరిగింది. ఇది మా ఇంటి విషయం. దీనికోసం కేసులు, అరెస్టులు ఇదంతా అవసరం లేదు. మేము సాల్వ్ చేసుకుంటాం. మీరు బయలుదేరండి. మావయ్య, వీణా, నేను మాట్లాడుతున్నాను కదా, ప్లీజ్ సార్. ఓకే. రిషి, నీకు ఆవేశం ఉందని తెలుసు, కానీ ఇలా మీ నాన్నగారు తలదించుకునే పనులు చేస్తావనుకోలేదు. ఇలాంటి పని చేసే ముందు అది మనకి ఎంత తలవంపులు తీసుకొస్తుందో అని ఒక్క క్షణమైనా ఆలోచించావా? వాడికి అవన్నీ అవసరం లేదు పార్వతి. ఎంతసేపు కన్నవాళ్ల మనసుని ఎలా క్షోభ పెట్టాలని ఆలోచిస్తూ ఉంటాడు. కష్టపడి బిజినెస్ చేసి తండ్రికి కీర్తి తెస్తాడనుకుంటే తలదించుకులా చేశాడు. దారిలో పడ్డాడులే అనుకునే లోపే అడ్డదారిలో వెళ్ళి నా పరువు బజార్న పడేలా చేశాడు. రై, నా కళ్ళ ముందు ఉండకరా. గెట్ అవుట్. అలా గెట్అవుట్ అని అనకండి మావయ్య. రిషిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నప్పుడు రిషిని పనిష్ చేయాలి కదా. ఏమీ చేయకుండా అలా వదిలేయడం కరెక్ట్ కాదు కదా. శిక్షించాల్సిన మీరే అలా వదిలేస్తే ఎలా మావయ్య? మీరు ఇలా నెగ్లెక్ట్ చేయబట్టే రిషి అలా తయారయ్యాడు. చేసిన తప్పుకి శిక్షిస్తేనే ఇంకోసారి ఇలాంటివి చేయడానికి భయపడతారు. వీణా, ఇంట్లో జరిగిన దానికి పనిష్మెంట్ దేనికి? వేదా, నువ్వు మధ్యలో రాకు.
ఆఫీస్ డబ్బు పోతే రిటర్న్ చేయాల్సింది నేను, నువ్వు కాదు. అలా అని నువ్విస్తానంటే కుదరదు. మావయ్య, ఆ 50 లక్షలు రిషినే కట్టాలి. అలా అయితేనే బావగారి దగ్గర నా మర్యాద నిలబడుతుంది. లేదంటే చెప్పిన పని సరిగ్గా చేయలేదన్న చెడ్డ పేరు నాకు వస్తుంది. నేను చెయ్యని తప్పుకి మావయ్య, మీరే న్యాయం చెప్పండి. రిషికి రావాల్సిన కంపెనీ లాభాల నుంచి ఆ అమౌంట్ రికవర్ చేయండి. డాడ్, ఇది అన్యాయం. నేను తీసింది 1,00,000. మిగిలిన అమౌంట్ ఎవరు తీసుకెళ్లారో నాకు తెలీదు. నువ్వు ఇంకేం మాట్లాడకు రిషి. పనిష్మెంట్ అనుభవించాల్సిందే. ఇది నా నిర్ణయం. చాలా మంచి పనిష్మెంట్ ఇచ్చారు డాడ్. ఇంకోసారి తప్పు చేయకుండా ఉంటాడు. అయ్యో, రిషికి 50 లక్షలు ఫైన్ వేసావా అన్నయ్య? ఇంకా ఏమేం ఘోరాలు చూడాల్సి వస్తున్నానని భయంగా ఉందిరా. ఇవన్నీ జరుగుతాయని ముందే తెలుసుంటే నేను కూడా అమ్మతో పాటే కాశీకి వెళ్లేదాన్ని. రిషి, నాతో కాపురం చేయడానికి నువ్వు తాళి కట్టలేదురా. నా చేతిలో నువ్వు అవమానాలు పడ్డానికి ఇచ్చిన లైసెన్స్ ఈ తాళి. ఇప్పుడు అందరిలో దొంగ అని ముద్రపడింది. నీకు రావాల్సిన అమౌంట్లో నుంచి 50 లక్షలు రికవరీ అయ్యేలా చేశాను. అవసరాలకి అబద్ధాలాడే క్యారెక్టర్ అని అందరికీ తెలిసేలా చేశాను. అన్నయ్య తండ్రి చేతుల్లో చంపదెబ్బలు తినేలా చేశాను. చెక్ పవర్ నా చేతికొచ్చాక నీ చేతిలో చిల్లి గవ్వ లేకుండా చేశాను. అప్పటి వరకు నువ్వు చేసిన అప్పుల ప్రెజర్ పెరిగేలా చేసి దొంగతనం చేసేలా ప్రేరేపించాను. పోలీసుల ముందు పరువు పోయేలా చేశాను. ఎలా ఉంది నా స్కెచ్ మిస్టర్ రిషి? రిషి బ్రీఫ్ కేస్ దొంగతనం చేశాడు. నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? పిన్ని, భాగ్యం పిన్ని. ఏంటి వీణ పిలిచావు? పిన్ని, నీకు పని చెప్తాను, చేస్తావా? నాకేంటి? నీకుంది కాబట్టే పిలిచాను. నీకుంది అంటే కొంపదీసి కొట్టే ప్లాన్ ఏదైనా వేసావా ఏంటి? అది కాదు పిన్ని,
నీకు డబ్బులు వచ్చే పని చెప్తాను. అలా చెప్పు మరి. డబ్బులొస్తాయంటే ఏ పనైనా చేస్తాను. అయితే కంగారు పడకుండా నేను చెప్పేది విను. ఇందాక రిషి నా గదిలో నుంచి 50 లక్షలున్న బ్రీఫ్ కేస్ ఎత్తుకెళ్ళాడు. ఎందాక నాతో ఉన్నాడు, అప్పుడే లేపేశాడా? రిషి పని చేశాడంటే నమ్మలేకున్నాను వీణా. నీకు చెప్పు చేయలేదని ఫీల్ అవుతున్నావా? నాకు చెప్పుంటే వద్దని చెప్తాను, కానీ చేయమని ఎందుకు చెప్తాను వీణా? సర్లే, నువ్వు వెళ్ళి రిషి తీసుకెళ్లిన బ్రీఫ్ కేసులో డబ్బు తీసుకురా. అమ్మో, నా వల్ల కాదు. దొంగతనం చేయడం అంటే నాకు చచ్చేంత భయం. నోట్ల కట్టలు చూస్తే ఆ భయం పోతుందిలే. వెళ్ళి తీసుకురా. నోట్ల కట్టలంటే ఆశ పుడుతుంది నిజమే, కానీ లేట్ చేసే కొద్దీ నీ వాటా పోతుంది. టెన్షన్ పడకుండా వెళ్ళి తీసుకురా పిన్ని. వెళ్ళు. మరి డబ్బెక్కడుంది? నీ రూమ్లోనే ఉంది పిన్ని. నా రూమ్లోనా? నా రూమ్లో డబ్బు నేనే కొట్టేయాల్సి వస్తుంది. నా మొహం మండ. వెళ్ళు, వెళ్ళి తీసుకురా. ఫ్రెండ్ అయ్యుండి కూడా జస్ట్ 1 lakh కోసం నన్ను టార్చర్ పెడుతున్నాడు. నా టెన్షన్ తప్పించడం కోసమే అన్నట్టు వీణా సరిగ్గా ఈ డబ్బులు తెచ్చింది. వెంటనే ఈ డబ్బులు వాడి మొహాన కొట్టి వాడి నోరు మూయించాలి. అదృష్టం అంటే నీదేనే. కష్టం లేకుండా లక్షలు సంపాదిస్తున్నావు.
ఇదిగో వీణా, బ్రీఫ్ కేసులో డబ్బంతా తెచ్చాను. తొందరగా నా వాటా ఇస్తే వెళ్ళి గోల్డ్ తెచ్చుకుంటాను. ముందు డబ్బు లెక్క పెట్టిని పిన్ని, తర్వాత ఇస్తాను. వెయిట్ చేయి. $1 తగ్గింది. దొరికావు రిషి. నేనిచ్చే ట్విస్ట్కి అందరి మైండ్లో బ్లాక్ అవుతాయి. థ్యాంక్స్ వీడా, వెళ్ళొస్తాను. అసలే బంగారం రేట్లు, సూర్యుడి ఎండలు రెండు పోటీ పడి మండిపోతున్నాయి. రేట్లు పెరగకముందే వెళ్ళి 2 నెక్లెస్లు కొనేస్తాను. ఈ విషయం ఎవరికి తెలియకూడదు పిన్ని. ఎవరికైనా ఈ విషయం తెలిసినా లేదా ఎవరికైనా అనుమానం వచ్చి నిన్ను అడిగినా నేను చేపించానని బయట పెట్టకూడదు. చెప్పను వీణా, దాని గురించి మర్చిపో. ఒకవేళ బయట పెడితే మాత్రం నాతో పాటు నువ్వు కూడా ఇరుక్కుంటావు. జాగ్రత్త. తెలుసు వీణా, ఇదంతా మనిద్దరి మధ్య సమాధైపోతుంది. సరేనా? $2 లక్షలు పొద్దున్నే ఎవరి మొహం చూశాను. అమ్మో నా డబ్బు. ఏంటి వేదా, అడ్డొచ్చి కింద పడేశావు? చూసుకోవా? నేను చూసే వస్తున్నాను, మీరే చూసుకోకుండా వచ్చి గుద్దారు. అవును పిన్ని, ఇంత డబ్బు నీకెక్కడిది? నువ్వు భలే అడుగుతావు వేదా. ఇది నా డబ్బు. ఊళ్ళో మా పంట అమ్మితే వచ్చిన డబ్బు. ఇందాక ఊరు నుంచి మా పాలేరు తెచ్చిస్తే తీసుకెళ్తున్నాను. నిజం చెప్పు పిన్ని. నిజమే చెప్తున్నాను. వీణా, వేదా, ఎంతసేపు అయింది వచ్చి? నీ కడుపు మంట చల్లారిందా? నీ ఇగో సాటిస్ఫై అయిందా? నీకున్నవన్నీ నాకున్నట్టు అడుగుతావేంటి వేదా? షటప్. రిషి మీద ప్లాన్ చేసి దొంగతనం మోపి అందరి ముందు దోషులా నిలబెట్టానని గర్వంగా ఫీల్ అవుతున్నావా? నీ కుట్ర గురించి వాళ్ళకి తెలీదేమో, నాకు తెలుసు. పాపం, బాగా ఆవేశపడుతున్నావు. వాటర్ తాగు. నీ ఓవర్ యాక్షన్ ఆపు వీణా. నీ ప్రతీకారం కోసం ఏమైనా చేస్తావా? కట్టుకున్న భర్తనే అవమానిస్తావా? కొంచెమైనా మానవత్వం ఉందా? నీ భర్త పరువు పోతే నీది కూడా పోయినట్టే అని మర్చిపోయావా? ఆ బుద్ధి ముందు భర్తనే వాడికుండాలి. అయినా మీ ఆయన మావయ్య గారు రిషిని లాగిపెట్టి మరీ కొట్టారు. నీ మరిది దొంగతనం చేశాడని సాక్ష్యాలతో సహా రుజువైంది. మావయ్య పనిష్మెంట్ కింద రిషి అమౌంట్ని కట్ చేసుకోమని కూడా చెప్పారు. ఇంకా నన్నంటావేంటి? ఆ డబ్బు మొత్తం నువ్వే నొక్కేసి రిషి చేశాడని డ్రామా ఆడి ఇరిగించావని క్లియర్గా తెలుసు. నీ మోసం బయట పెట్టేస్తాను. అందరి ముందు తల దించుకునేలా చేస్తాను. పిచ్చి వేదా, రిషి దొంగతనం చేశాడని నేను ఆధారాలతో సహా ప్రూవ్ చేశాను. మరి ఇదంతా నేను చేశానడానికి నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది? ప్రూఫ్ ఉంటేనే నిజమని నమ్ముతారు. అమూల్ బేబీ, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యా? నీ అతి తెలివి మాటలు నా దగ్గర చూపించుకో. నువ్వు ఏ లక్ష్యంతో ఇంట్లో అడుగు పెట్టావో అందరి ముందు చెప్పడానికి క్షణం పట్టదు. అయినా ఎందుకు చెప్పట్లేదో తెలుసా? నువ్వు మారతావని. అది జరగని పని. జరుగుతుంది. కోడలుగా ఇంటికొచ్చాక ఈ ఇంటి పేరు నిలబెట్టాలి, పెంచాలి. అంతేగాని మూర్ఖంగా ప్రవర్తించి ఇంట్లో వాళ్ళకి ప్రశాంతత లేకుండా చేయాలని చూస్తే నేను చూస్తూ ఊరుకోను. ఇదే నేను నీకు ఇచ్చే లాస్ట్ వార్నింగ్. మైండ్ ఇట్. వీణా, ఐ విల్ కిల్ యూ. నేను నిజాయితీగా 1,00,000 తీశాను అని చెప్పినా సరే
నన్ను దొంగం చేశావు. నాకు రావాల్సిన లాభాల్లో నుంచి రికవరీ చేసుకోబోతున్నావు. డబ్బు మొత్తం నువ్వే నొక్కేసి నన్ను ఇరికించావు. అందరి ముందు నా పరువు తీశావు. నిన్ను వదిలిపెట్టను. I'll see your end. I'll see your end. ఏంట్రా ఇంత దిగజారిపోయావేంట్రా? సొంత భార్య చేతిలో పరువు పోగొట్టుకున్నావు. పోయిన డబ్బును నువ్వే తిరిగి కట్టమని నేనే చెప్పేలా చేసుకున్నావు. డాడ్, నేను 1,00,000 మాత్రమే తీశాను డాడ్. మిగిలిన అమౌంట్ ఏమైందో ప్రామిస్గా నాకు తెలియదు డాడ్. కానీ నిజం చెప్తే వీణ నన్నే దొంగ అంటుంది. ఇంక నేనేం చేయాలి డాడ్? మీ అమ్మ చెక్ పవర్ తనకివ్వడంతో ఈ కమాండింగ్ మొదలుపెట్టిందిరా. ఇప్పుడు ఆ వీణ చేతిలో మనమంతా కీలుబొమ్మలు అయిపోయాం. తనకి ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టుగా మనతో ఆడుకుంటుంది. నో డాడ్, తన ఆటలు నేను ఇంక భరించలేను. నా ఈగోని అది తన ఎడంకాలి చెప్పు కింద వేసి నలుపుతుంది. ఐ కాంట్ బేర్ దిస్ ఎనీమోర్ డాడ్. ఇన్నాళ్ళు దాన్ని ఎలాగైనా సరే లొంగ తీసుకోవాలని టార్గెట్గా పెట్టుకున్నాను. కానీ అది నాకు లొంగదు అని అర్థమైపోయింది డాడ్. ఇప్పుడు దాని మొహం చూడడానికి కూడా నాకు ఇష్టం లేదు. అది నా కళ్ళ ముందు కనపడితే నేను భరించలేను. అది నాకొద్దు డాడ్. తను ఏం చేసైనా సరే వదిలించుకోవాలి. అదే నా టార్గెట్. డాడ్, ఎస్, ఈ మాట నువ్వు ఎప్పుడు అంటావా అని ఎదురు చూశాను రా. ఇప్పుడు చెప్పావు. ఇంకా నాకు వదిలే, నేను చూసుకుంటాను. నిన్ను దొంగని చేసిన ఆ వీణని నువ్వు కూడా అదే రూట్లో వెళ్ళి దొంగ దెబ్బ కొట్టాలి. ఆ దెబ్బతో అది అందరి ముందు తలదించుకుని భరించలేని అవమాన భారంతో భారంగా అడుగులు వేస్తూ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్, చెప్పండి. మీరు చెప్పినట్టుగా కరెక్షన్స్ చేసి రెడీ చేసి ఫైల్ తీసుకొచ్చాను మేడం. మీరు సైన్ చేస్తే మెటీరియల్ డిస్పోజ్ చేస్తాం. వీణా, నీ రాతతో నీ నుదిటి రాతని మార్చుకున్నావు. గ్రేట్.